వెల్కమ్ టు సాహితీ స్టోరీస్ అండి. ఇవాళ ఏంటి అమ్మవారి గుడి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇవాళ అయితే ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఆధ్వర్యంలో వాసవి ఆర్యవైశ్య సభ్యులు మహిళా మండలి వాళ్ళు అందరూ కలిసి గిద్దలూరులోని పలు దేవాలయాల్లో అమ్మవారికి ఉడిబియ్యం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇవాళ మొదటగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి మొదటిగా శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానం నందుగల శ్రీ పార్వతీదేవి అమ్మవారికి ఉడిబియ్యం సారె సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కుంకుమ పూజ కార్యక్రమాన్ని మహిళలు చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇవాళ అమ్మవారికి ఒడిబియ్యం కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మొత్తం అందరూ వీక్షించండి. అలాగే ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటి మహత్తరమైన కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకోవడం చాలా విశేషంగా అనిపిస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. జై వాసవి, జై జై వాసవి. ఇలాంటి మరిన్ని కార్యక్రమాల్లో నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. Once again, thank you very much. జై జై వాసవాంబ. జై జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి. అమ్మ నెమ్మదిగా రండి, నెమ్మదిగా రండి. ఫైనల్గా అయితే అందరము శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి వారి గుడికి అయితే రావడం జరిగింది. శ్రీ పార్వతీదేవి అమ్మవారికి పూలు, పసుపు, కుంకుమ, సారె, గాజులు, ఉడిబియ్యం, దానికి కావాల్సిన అన్ని సామాగ్రి తీసుకొని అధిక సంఖ్యలో మహిళా మండలి సభ్యులు కానీ మహిళా మనులు కానీ పాల్గొనడం అయితే జరిగిందండి. వేలాది మందిలో భక్తులు అయితే రావడం జరిగింది. వచ్చిన అందరి చేత కుంకుమ పూజ చేయించాలని కమిటీ సభ్యులు కానీ తర్వాత పంతులు గారు కానీ అన్ని సామాగ్రి రెడీ చేసి వచ్చేసరికి అన్నీ రెడీగా పెట్టారండి. వచ్చాం కదా, ఇంకా శ్రీ పాతాళ నాగేశ్వర స్వామివారి దర్శనం చేసుకుందామని అందరం కూడా లైన్గా స్వామివారి దర్శనానికి వెళ్ళామండి. ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే శ్రీ పాతాళ నాగేశ్వర స్వామివారు మనకు చాలా వేల సంవత్సరానికి స్వామివారు అపూర్వమైనది. స్వామివారి దర్శనం కూడా పాతాళంలో ఉంటారు స్వామివారు. ఒక్కసారి స్వామివారి దర్శనం చేసుకోండి, మీ జన్మ ధన్యమైపోతుందండి. జై శ్రీ నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి స్వామివారు దీపం వెలుగుల్లో ఎంత చక్కగా చాలా బాగా కనిపిస్తున్నారండి. ఇవాళైతే చాలా చాలా ఆనందంగా ఉంది. ఎదుగోండి ఇక్కడ అమ్మవారు అయితే ఉన్నారు, శ్రీ పార్వతీదేవి అమ్మవారు. అమ్మవారిని కూడా చక్కగా రెడీ చేశారు. ఇది నూతనంగా ఏర్పాటు చేసిన స్వామివారి మండపం అండి. ఇది వచ్చేసి వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నూతనంగా ప్రతిష్ట చేయడం జరిగిందండి. చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చూడండి స్వామివారిని చాలా చక్కగా అలంకరించారు. చాలా బాగుందండి. నాకైతే అలా చూస్తూ ఉంటే చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగా అనిపించింది. మీరు కూడా దర్శనం చేసుకుంటారని పెట్టాను. శ్రీ వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. అలాగే ఇక్కడైతే మన గణపయ్య స్వామివారు ఉన్నారండి. లక్ష్మీ సమేత గణపతి స్వామి ఈ స్వామివారు. చాలా చక్కగా దర్శనం అయిందండి స్వామివారి దర్శనము.
అందరూ కూడా ఒక్కసారి ఓం నమ శివాయ అని స్వామివారిని గట్టిగా దర్శనం చేసుకోండి. సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి మహిళా మండలి వాళ్ళు మరి భారీ ఎత్తున ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవార్లకు ఒడి బియ్యము 13 మరి ఒడి బియ్యం పోసేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మరి దీనికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన శుక్రవారం ఈరోజు మొదటిగా దేవస్థానంలో ఉన్నటువంటి అమ్మవారికి ఒడి బియ్యం, అలాగే 19వ తేదీ ఆదివారం మా వాసవి మాతాకి వర్షాలు పడని కారణంగా ఆదివారం రోజు ఉదయం 9:30 గంటల కల్లా అమ్మవారి శాలకు వస్తే మరి అమ్మవారి శాల నుంచి మీరు బిందెలు కూడా మేమే ఇస్తాము. స్త్రీ బిందెలు నీళ్లు తీసుకొని భారీ ఎత్తున అమ్మవారి శాల నుండి సాయిబాబా గుడిలో ఉన్నటువంటి పోలేరమ్మకు అభిషేకం చేయాలన్నటువంటి ఒక సంకల్పము మహిళా మండలిలో చెప్పడం జరిగింది. దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా ఆదివారం రోజు ఉదయం అమ్మవారి శాల ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి బిందెలు కూడా మేమే ఇస్తాం. 108 బిందెలతో వర్షాలు పడాలని మరి మన గ్రామ దేవత పోలేరమ్మకు అభిషేకం చేయాలని సంకల్పం. అందరూ ఖచ్చితంగా ఆదివారం రోజు ఉదయం రావాలని కోరుతున్నాం. అలాగే ఆదివారం రోజు సాయంత్రం అంకాలమ్మ గుడిలో ఒడిబియ్య కార్యక్రమం, మరి అలాగే మిగతా రోజులలో కూడా మీ అందరికి మెసేజ్లు వచ్చింటాయి. శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీయో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాం దయోస్మరణాం హింసాం సర్వతో దేవమంగళం రావస్తేషాం జయస్తేషాం ఉదస్తేషాం పరాభవః తేషాం దివస్యామో హృదయోస్తో జనార్దనః ఆపదానమహత్తానం. ఈ పూలు దేవుని కాడి అక్క అమ్మవారి సలు ఇప్పించుకున్న పూలు అవి. నమామ్యహం సర్వమంగళమాంగళ్యే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. యోగేశ్వర కృష్ణ ఇత్ర మాంసో నరమసః తత్రయోగే పూజే ఉపాది రుద్ర నమః మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ పాతాళనాగేశ్వర స్వామినే నమః. సర్వమంగళమాంగళ్యే శ్వేతపాత్సాకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహిళా మాతలందరూ కూడా సామూహికంగా చేసే పూజ కాబట్టి ఒక ముందు ఒక వెనక పూజ ప్రారంభించడం అనేది జరుగుతుంటుంది. దయచేసి మన ముందు చేసినారు వీళ్ళు వెనక చేసినారు అని తత్వాన్ని పెట్టుకొని మాట్లాడటం మొదలుపెట్టి పూజలో భాగంగా అమ్మవారు మనం అందరం ఆమె పిల్లలు కాబట్టి మనందరినీ బాగా చూడమని అడిగే విధానం ఏమిటంటే మన పాపాలను భూత ప్రేత పిశాచ రాక్షస యక్ష కిన్నర ఈ సింపురుషాద సంబంధమైన రాక్షసగాలన్నీ మనస్సులో నాట్యమాడుతూ మనల్ని కకావికలం చేయకుండా భూతనాథుడు అంటే పరమేశ్వరుడు కాబట్టి ఆ పరమేశ్వరుడు సదా మమ్మల్ని రక్షిస్తాడు అన్న విశేష ప్రసక్తి మా గిద్దలూరులోనే ఏకైక ప్రధాన శివాలయం. ఇంకొక శివాలయం అంటూ లేదు, ఇన్ని ఉపాలయాలు. అలాంటి ఆజ్ఞ ఆయన ఇచ్చినాడు. ఇన్నేళ్ల మన జీవితంలో కొన్ని 300-400 ఏళ్ళ నుంచి కూడా ఈ ఊరు బాగా వృద్ధి పెరిగితే ఇన్నేళ్లకు ఇంత కూడా శివాలయం కట్టించవలసింది అని ఆయన వేరే ఎవరికి ఆజ్ఞ ఇవ్వలేదు. అంత కఠినమైన శాసనం పాతాళ నాగేశ్వర స్వామి మన మీద రుద్ది పెట్టినాడు. ఆ శివాలయం నుంచి మనం కట్టలేము, చేయలేదు. కాబట్టి అలాంటి పురాతన దేవాలయాల్లో ఆయన ఆజ్ఞతోటి ఈ రోజు అమ్మకు ఉడిబియ్యం పోసి ఆయన ఆనందంగా వాళ్ళ అమ్మనే బిడ్డలు ఇల్లు కట్టించింది గణపతి సుబ్రహ్మణ్య స్వామికి. అందుకని అమ్మ ఇల్లు కట్టించాం, నీకు ఉడిబియ్యం పోస్తే మాకుగా మా ఇంటి కూడా చక్కగా చూడతగ్గేది. ఆ పార్వతీదేవికి ఆషాఢ మాసం సందర్భంగా మీ చేత ఉడిబియ్యం పోస్తూ ఆ ఉడిబియ్యం సందర్భంగా అర్చన చేయడం ప్రారంభమవుతుంది.
ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఒకసారి మంగళద్రవ్యాలు కుంకుమ ఉంది కదా, కుంకుమ కానీ మీ దగ్గర టెంకాయ కుంకుమ, అక్షతలు, పూలు, మంగళద్రవ్యాలు, కర్పూరానికి కర్పూరం హారతి తీసుకోమా. ఆగమాస్తాంతు దేవానాం గమనాస్తాంతు రాక్షసాం పురుగంటానాం తత్ర దేవతాః పానలాంఛనం. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆచమ్య ప్రాణాయామ్య ఆచమనం ఆచమ్య ప్రాణాయామ్య కేశవాయ జోడించి బాగా అనుకుంటూ విష్ణుమూర్తిని మామం శ్రీరాయ మామం విశేష మామం పద్మనాభాయ మామం దామోదరాయ మామం సంఘర్షాయ మామం వాసుదేవాయ మామం ప్రత్యున్నమాయ మామం మనుష్యాయ మామం పురుషోత్తమాయ మామం సోక్షాయ మామం నారసింహాయ మామం అచ్యుతాయ మామం జనార్దనాయ మామం మహేంద్రాయ మామం హరయ మామం శ్రీకృష్ణాయ మామం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వినియోగ చేశారు కదా, ముక్కు అగ్రభాగాన్ని పట్టుకుని చక్కగా గాలి వీచుదాలు విన్నపూస బాగా చక్కగా ఆకాశ దగ్గర ఉండాలి. బాగా చక్కగా విన్నపూస ఆకాశం ఉంది. ఓం అనుకుని పీకి ఓం అనుకుని వేయండి. 3 సార్లు గాలి వీచి 3 సార్లు వేయండి. ఓం 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 గ్రహ ఓం మహా ఓం గ్రహ ఓం సత్యం ఓం సత్యం సత్యం భద్రో దేవసనహి యో యమః జ్ఞాత్మాపో జ్యోతిషో అమృతం బ్రహ్మతో భవస్వరం మహా అనుకోండి. మమ పాత్ర నర్మదే సింధు కావేరి జలయస్మిన్ సమ్మిలిం కురు ఆయాంతు పరమేశ్వర పూజార్థం పూజా ద్రవ్యాన్ని దేవం ఆత్మాని చ సంప్రోక్ష. మీ ఇంటిని చదువుకోండి, పూజా వస్తువుని చదవండి. అపవిత్ర పవిత్రో వహ సర్వాస్తాన్ దోర్వః యస్మనే పునరేగాక్షం సమాశ్యపంత శుచేర్భవతు శుచేర్భవతు శుచేర్భవతు. ఓం మహాగణపతిం ధ్యానం. గణపతి ధ్యానం చేసుకోండి. కూర్చున్నాడు అనుకోండి. మహాగణాధిపతయ నమః. మహాగణాధిపతయ నమః. आगाढतत्मकल्पयामि यम्बायतत्मनाधूमकल्पयामि रमतेरतत्मनाधीमकल्पयामि अमृततद्रमामृतोपहारणैवेद्यं निवेदयामि संतृतत्मनाताम्बूलादि सर्वपदार्पूजां समर्पयामि. ॐ ध्यानम् अरुणां करुणासङ्गिताक्षीं दृढभाडां दुर्विष्टानडापाम् अणिमादिभिरावृतां मयूरैः विद्येभि भावये भवानी ध्यायेत्तत्मानस्तां विकसितवदनां मुक्तपत्रायताक्षीं हेमाभां वेदवस्त्रां कनकलसद्धेमपट्टाम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सुसमवेदां भक्तं प्रां भवानी श्रीविद्यां शान्तमूर्तिं सकलसुहृदां सर्वसम्पत्प्राप्तिं सकुङ्कुमविलेपराम्बरकचुम्बिकस्तूरिकां समन्दहसदेक्षणां त्रिरपभाषाङ्कुरां अशेषजनमोहिनीं वरुणमालिन्यभूषां परां जपाकुसुमवसरां जपविदौ स्मरेदम्बिकाम्. मंडलाय नमः. ओम पद्मरागशिरादर्शिनी नमोनुभुवे नमः. ओम नम विद्रोम बिंबश्री कन्याकर्जनाय नमः. शुद्ध विद्यांकुरद्विज पंक्तियोज्ज्वलाय नमः. ओम कर्पूरवीति कामलोकमस्य गंजिता गंधराय नमः. ओम निज सल्लाप माधुर्य निर्भक्ति कच्छप्ये नमः. ओम मंदस्मिर प्रभापुर मध्य कामेश मानसाय नमः. ओम अनाकलित सादृश्य जुबक श्री विराजिताय नमः. ओम कावेशबद्धमांगल्य सूत्रशोभिता कंदराय नमः. ओम कनकांगकेयूर कमनीय भुजान्विताय नमः. ओम रत्नग्रेवाय चित्रालोकमुख बल्बताय नमः. ओम कामेश्वरा प्रेमरत्नमणि प्रलस्तन्ये नमः. ओम नाभ्या लोवा रोमानि ततपरक्षुजद्वयाय नमः. ओम रक्षरोमनादार्थ समुन्नय मध्यमाय नमः. ओम स्तनभारमध्य पट्टबलस्थ पवित्रयाय नमः. ओम अरुणारुण करुष्णव वक्त संभिक्तक्तिक्ते तक्ये नमः. ओम रत्नगंगिनी कामरम रसनाथ भूषिताय नमः. ओम कामेश ज्ञात सौभगमनाय नमः. महालावण्य शेषपदे नमः. सर्वारुणाय नमः. अनवद्यांगे नमः. सर्वाभरण भूषिताय नमः. शिवकामेश्वरांगस्ताय नमः. शिवाय नमः. स्वाहा मंडासुर सदोत्पत्ति सेवित सर्व समन्विताय नमः. संपत्करि समारूढ़ सिंदूर वर्ग सेविताय नमः. अश्वारूढ़ादिष्ट शताश्वकोटि विरावृताय नमः. गेय चक्रधारूढ़ मंत्रिणी परिसेविताय नमः. किरी चक्रधारूढ़ दंडनाथ पुरस्कृताय नमः. ज्वालमालिनी कक्ष भूमि प्राकार मध्यमाय नमः. बंड सैन्य वदोज्युक्त शक्ति विक्रमः प्रसिताय नमः. नित्य पराक्रोडोपनिरीक्ष समुच्चकाय नमः.
గంధపుత్ర భజోద్యుక్త బాల విక్రమ వందితాయ నమః మంత్రిణ్యాం విరచిత రిషంగ భూషితాయ నమః విశుద్ధ పానామహరి వారాహి వీర్య వందితాయ నమః కామేశ్వరీ ముఖాకల్ప కల్పిత గణేశ్వరాయ నమః మహాశ గణేశ నిర్విఘ్న విఘ్నయంత్ర భాషితాయ నమః. ఒడి బియ్యం రూపాదేవికి ఒడి బియ్యం అమ్మ ఒడిని నింపే భాగ్యం ఈ క్షణమపురూపం. ఒడి బియ్యం రూపాదేవికి ఒడి బియ్యం పోసేవారికి ఒడి బియ్యం మరి చూసేవారికి ఒడి బియ్యం. కన్నులు చాలని దృశ్యమిది కాంచిన చాలును ధన్యమిది. ఒడి బియ్యం రూపాదేవికి ఒడి బియ్యం 5వ తనముకు ఒడి బియ్యం ఆశ్రిత రూపం ఒడి బియ్యం. జన్మధన్యమే ఈ అమ్మకు ఒడి బియ్యం జగతికి మోక్షమే ఒడి బియ్యం రూపాదేవికి ఒడి బియ్యం అమ్మ ఒడిని నింపే భాగ్యం ఈ క్షణమపురూపం. ఒడి బియ్యం నింపరమ్మ సీతాదేవికి ఒడి బియ్యం నింపరమ్మ పార్వతీదేవికి. ఒడి బియ్యం రూపాదేవికి ఒడి బియ్యం అమ్మ ఒడిని నింపే భాగ్యం ఈ క్షణమపురూపం. అమ్మ ఒడిని నింపే భాగ్యం ఈ క్షణమపురూపం. ఒడి బియ్యం రూపాదేవికి ఒడి బియ్యం. ఫైనల్గా అమ్మవారికి అయితే విజయవంతంగా ఒడి బియ్యం పోయడం కార్యక్రమం అయిపోయింది. అమ్మవారికి ఒడి బియ్యం కార్యక్రమం అయిపోయిన సందర్భంగా అందరికీ అయితే బొట్టు పెట్టేసి పసుపు కుంకుమ తాంబూలము అమ్మవారి కోసం తెచ్చిన స్వీట్ హార్ట్ అందరికైతే పంచడం జరిగింది. ఇవాళ ఈ ఒడి బియ్యం కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యేందుకు చాలా చాలా ఆనందంగా ఉందండి. ప్రతి ఒక్కరు కూడా కుంకుమ పూజ అయిపోయింది. అందరూ కూడా అమ్మవారికి ఒడి బియ్యం పోసి అమ్మవారి ప్రసాదాలను అయితే స్వీకరించారు. అందరు కూడా చాలా చాలా ఆనందంగా ఉన్నారండి. జై వాసవి, జై జై వాసవి. ఫైనల్గా అయితే అమ్మవారికి మనం ఇందాక ఒడి బియ్యం పోసాం కదా, చూడండి ఆషాఢ మాసంలో అమ్మవారికి గోరింటాకు పువ్వులు పండ్లు తెచ్చాం కదా, అవన్నీ కూడా సాక్షాత్తు అమ్మవారికి సమర్పించి ఇదిగోండి అమ్మవారికి దండ వేసి మనం తెచ్చిన స్వీటు హార్ట్ అమ్మవారికి కూడా నైవేద్యంగా సమర్పించారు. జై వాసవి, జై జై వాసవి.